ఈరోజు యువశ్రోతలకి ఒక యువకుణ్ణి మనం పరిచయం చేసుకోబోతున్నాం. ఇతని పేరు ఎన్బి హర్షవర్ధన్ రెడ్డి. హర్షవర్ధన్ రెడ్డిని ఈరోజు మన స్టూడియోస్కి ఆహ్వానించడంలో ఉద్దేశం అటు చదువులోను, అటు క్రీడల్లోనూ, అలాగే కళాశాల విద్యార్థిగా, యూనివర్సిటీ విద్యార్థిగా ఉన్నప్పుడు కూడా ఈ రెండింటితో పాటు యువకుల్ని ఒక ఉద్యమ రూపంలో తీసుకురావడం, విద్యార్థి వికాస వేదిక అనే వేదిక ద్వారా అనేక కార్యక్రమాలు నిర్వహించాడు. మరి ఈరోజు హర్షవర్ధన్ రెడ్డి జీవన వికాసం అనే ఒక మానసిక మాసపత్రికను కూడా నడుపుతూ ఉన్నాడు. మరి ఇన్ని విషయాలు 22 ఏళ్ల వయసున్న హర్షవర్ధన్ రెడ్డికి ఎలా సాధ్యమైంది, ఇందులో అతనికి ఎవరెవరు తోడ్పడ్డారు, మరి బాల్యంలో హర్షవర్ధన్ రెడ్డి తాను ఏం కావాలనుకున్నాడు, ఆ దిశగా ఏం చేశాడు, ఇందులో అతని విజయాలు ఏమిటి, వైఫల్యాలు ఏమిటి అనే విషయాల్ని మనం తెలుసుకోవడం ద్వారా ఈరోజు యువత ఎలా పయనిస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఇతరుల నుంచి మనం చూసి తెలుసుకొని నేర్చుకోవాల్సింది ఏమిటి, మన ప్రవర్తన కానీ మన లక్ష్యాలను కానీ ఏ విధంగా మనం సరిచేసుకుంటూ మనం కూడా ఒక సక్సెస్ఫుల్ యూత్గా మారడానికి అవకాశాలు ఉన్నాయో తెలుసుకుందాం. వెల్కమ్ టు దిస్ ప్రోగ్రామ్ హర్షవర్ధన్ రెడ్డి. చిన్నప్పుడు ఏమనుకున్నారు, మీరు ఏం కావాలనుకున్నారు, అండ్ మీ ఇవాళ 22 ఏళ్ల నుంచి వెనక్కి ఒక 10-15 ఏళ్ళు వెనక్కి వెళ్ళినప్పుడు అందరిలాగే ఏమైతే బాగుంటుంది అనుకున్నారు? అందరిలాగే నేను కూడా ఒక డాక్టర్, ఇంజనీర్ అవ్వాలనుకున్నానండి. బేసిక్ గా నేను 10th ముందు 9th 10th క్లాస్ చదివేటప్పుడు ఒక ఎంబీబీఎస్ చదివి ఒక పెద్ద డాక్టర్ అవుదాము అన్న ఒక ఎయిమ్ తో ఉండేవాడిని. దాంతో పాటుగా నాకు చాలా ఈ స్పోర్ట్స్ పట్ల చాలా ఇంట్రెస్ట్ ఉండేదండి. సో క్రీడల పట్ల చాలా ఇంట్రెస్ట్ ఉండేది. సో దాంతో నేను నా 8 ఏళ్ల వయసులోనే నేను క్రీడల్లోకి వచ్చాను. సో కరాటే, షటిల్, టెన్నిస్, స్కేటింగ్, రోల్ బాల్, ఇలా డిఫరెంట్ ఒక 6 గేమ్స్ లో నేను నేషనల్ ప్లేయర్ గా ఎదిగాను. దాంతో పాటు అంటే ఈ అకాడమిక్ గాను ఇటు క్రీడా రంగంలో రెండిట్లోనూ రాణించడం చాలా కష్టం అని, సో నా డాక్టర్ ఎయిమ్ ను కూడా వదులుకొని నేను క్రీడల్లోకి వచ్చాను అనమాట. సో నా 10th అవగానే కూడా నేను కంప్లీట్ గా ఇలా వచ్చేసాను. సో తర్వాత టెన్నిస్ లో నేను ఆల్ ఇండియా ర్యాంకింగ్ ప్లేయర్ గా అయ్యాను. సో టాప్ ర్యాంకర్ గా కూడా వచ్చాను అనమాట. తర్వాత ఇంక ఇంటర్నేషనల్ ప్లేయర్ అవుదామని కొన్ని కారణాల వల్ల నేను దాన్ని కూడా పక్కన పెట్టాల్సి వచ్చింది. సో తర్వాత ఏంటంటే నాకు ఒక ఇండస్ట్రియలిస్ట్ గా ఎదగాలని ఒక కోరిక వచ్చింది నా డిగ్రీ చదివేటప్పుడు. సో దాంతో పాటు సమాజ సేవ చేయాలని ఈ 2 ఆస్పెక్ట్స్ లోనూ నేను పైకి రావాలనుకున్నాను. దాంతో మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ జాయిన్ అయ్యాను అనమాట. చేసి ఈ బిజినెస్ ఫీల్డ్ పట్ల నాకు కొంత అవగాహన కావాలి, సో దానికి సరైన క్వాలిఫికేషన్ ఉండాలని నేను దాంట్లో జాయిన్ అయ్యాను. ఈ జాయిన్ అయ్యే ముందు సర్వీస్ కూడా నా మోటివ్ ఉంది ఒకటి. సో దాంతో విద్యార్థి వికాస వేదిక అని ఒక ఆర్గనైజేషన్ అనేది చేశాను అనమాట. సో ఇప్పుడు ఏంటంటే విద్యా సంస్థల్లో ఈ పెరుగుతున్న ఈ మార్పుల వల్ల స్ట్రెస్ఫుల్ లైఫ్ చాలా ఉంది స్టూడెంట్స్ లో కూడా. సో దీనికి ఏంటంటే ఎంతసేపు ఇంటర్ అయ్యాక ఇంజనీరింగ్ తీసుకోవాలా, మెడికల్ తీసుకోవాలా, లేదు డిగ్రీ అయ్యాక ఏ కోర్స్ చదవాలి, ఇలాంటి కౌన్సిలింగ్స్ ఉన్నాయి కానీ సో విద్యార్థులకి సైకలాజికల్ ఆస్పెక్ట్ లో సపోర్ట్ ఇచ్చేవాళ్ళు ఎవరు లేరండి. సో దానికని ఇది వినూత్నంగా ఒక ఆర్గనైజేషన్ వేదిక మేము కల్పించాము. ఫ్రీగా గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ అన్నిట్లో కూడా కొన్ని సర్వీస్ యాక్టివిటీస్ చేయాలన్న ఉద్దేశంతో పెద్ద పెద్ద సైకాలజిస్ట్ని తీసుకొచ్చి వాళ్ళకి ఫ్రీ సెమినార్స్ కండక్ట్ చేయడం, కౌన్సిలింగ్ చేయడం జరుపుతున్నాం. సో అలాగే ఈ బిజినెస్ ఫీల్డ్ కోసం నేను ఎంబీఏ జాయిన్ అయ్యాను. దాంతో మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ కూడా చదివాను అనమాట డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లో. ఎందుకంటే సేవ చేయాలన్నప్పుడు దానికి సరైన నాలెడ్జ్, జ్ఞానం నాకు ఉండాలి. సో దాంతో మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ కంప్లీట్ చేసుకున్నాను. సో నా ఇంట్రెస్ట్ ఏంటంటే మా నాన్నగారు పెద్ద సైకాలజిస్ట్. ఈ సైకలాజికల్ ఆస్పెక్ట్స్ లో నాకు బాగా ఇంట్రెస్ట్ ఉండేది. దానికి తగిన నాలెడ్జ్ ఉండాలని ఎంఎస్ కౌన్సిలింగ్ అండ్ సైకోథెరపీ చేశాను. ఈ 3 కూడా ఎంబీఏ, ఎంఎస్, ఎంఎస్డబ్ల్యూ ఒకేసారి నేను సాధించాను, 3 పీజీలు కూడా చేసి. దీంతో ఒక మాసపత్రిక ఒకటి మొదలు పెట్టాను, జీవన వికాసం అని. కంప్లీట్ గా అది సైకలాజికల్ యాంగిల్లోనే ఉంటుంది. అది ఒక వినూత్న పత్రిక. ఇంతవరకు మన దేశంలో ఉందో లేదో తెలియదు, ఆంధ్రప్రదేశ్ లో అయితే ఇంతవరకు లేదండి, 1-2 ఉన్నాయి పత్రికలు. సో మనం చాలా ఉద్దేశాలతో దాన్ని తీసుకొచ్చాము, దానికి తగిన కృషి చేస్తూ ఉన్నాం అనమాట. ఇప్పుడు మీరు చెప్పిన విషయాల్ని విన్నప్పుడు హర్షవర్ధన్ రెడ్డి అందరి యూత్ లాగానే, అందరూ లాగానే ఒక కన్ఫ్యూజ్డ్ స్టేట్ నుంచి ఒక్కొక్క దాన్ని ఇది కాదు, ఇది అనుకుంటూ, ఇది చేసి చూద్దాం అనుకుంటూ నువ్వు ఒకేసారి సాధారణంగా పెద్దలు కానీ మామూలుగా ఎవరైనా కానీ ఒకదాని మీద లక్ష్యం ఒకదాని పెడతారు. ఇట్లా 2-3 లక్ష్యాలని పెట్టుకుని రెండింటిని 3టిని ఏకకాలంలో చేసుకుంటూ, అంటే చదువుని, ఇటు స్పోర్ట్స్ని, అలాగే 3వ యాంగిల్ మనం చాలా అరుదుగా కనిపించేటువంటి ఈ సమాజ సేవ కావచ్చు, దానికోసం విద్యార్థి వికాస వేదిక ద్వారా విద్యార్థి లోకాన్ని
ఒక మంచి మార్గం వైపు ఆర్గనైజ్డ్ గా సర్వీస్ సెక్టార్ వైపు అసలు ఈ సర్వీస్ మైండ్ ని కల్పించడానికి మీరు చేసిన యాక్టివిటీస్ కనబడుతున్నాయి. అయితే నేను ఇందాక అన్నట్టుగా ఈ కన్ఫ్యూజ్డ్ మైండ్ ఏమిటి, అబ్బాయి కాసేపు ఎంబీఏ అంటాడు, కాసేపు ఎంబీబీఎస్ అంటాడు, కాసేపు స్పోర్ట్స్ అంటాడు, అసలు వీడి దేని మీద ఏమైనా గురి ఉందా, వీడు ఎందులోనైనా రాడిస్తాడా, మొత్తం అన్నిటికీ రెంటికి చెడ్డ రేవడిలాగా అవుతాడా అనేటువంటి ఒక ఫియర్ పేరెంట్స్ ఉంటుంది. అలాంటి ఎందుకంటే మీరు చెప్పారు మీ ఫాదర్ ఒక కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ కావడం వల్ల నీకు పేరెంటల్ సపోర్ట్ దొరకడం వల్ల నీ లక్ష్యాల పట్ల నీకు ఎలాంటి ఒక క్లియర్ ఐడియా రావడం, లేకపోతే వాళ్ళ సపోర్ట్ రావడం, ఇది ఒక నీకు ప్లస్ పాయింట్ కావడం గా ఎలా చెప్తావు? చాలా ప్లస్ పాయింట్ అండి. నాకు చిన్నప్పటి నుంచి ఏంటంటే నేను ఇంత సాధించడానికి కేవలం నా తల్లిదండ్రులే. నేను సమాజం అని చెప్పను, వేరే అని చెప్పను, కేవలం నా తల్లిదండ్రుల ప్రోత్సాహమే నన్ను ఇక్కడ వరకు తీసుకొచ్చింది. చిన్నప్పటి నుంచి నేను 8వ తరగతిలో నేను కరాటే చేయాలంటే చెయ్యి, లేదు నేను ఇంకోటి నేర్చుకోవాలంటే నేర్చుకో, ఇలా ప్రతి విషయంలో కూడా నన్ను సపోర్ట్ ఇచ్చారండి మా నాన్నగారు. ఇప్పుడు ఎవరన్నా 10 ఏళ్ల వయసులో బండి నేర్చుకుంటానంటే కొడతారు తల్లిదండ్రులు ఎవరన్నా, లేదు దానికి ఉంది ఒక గ్రౌండ్ కి తీసుకెళ్ళడం, ఒక బైక్ ఎలా నేర్చుకోవాలి. సో ఇలా అన్ని ప్రతిదీ కూడా క్యూరియాసిటీని కనుక తీర్చేస్తే ఇప్పుడు తల్లిదండ్రులు చెప్పకుండా బైక్ తీసుకువెళ్ళడం, అర్ధరాత్రి పూట బండి నడపడం, ఇలాంటి ట్రాఫిక్ లైసెన్స్ లేకుండా బండి డ్రైవ్ చేయడం లాంటివి ఉండవు. అంటే ఎవరికైనా కూడా మనకు ఒక కోరిక ఉన్నప్పుడు దాన్ని తీరకపోతే ఇంకో చోట దాన్ని వెతుక్కుంటాం. ఇది కూడా అంతే. మన తల్లిదండ్రులు ఇంట్లో మనకు ఆ కోరికలు తీరిపోతే బయటకు వెళ్ళం ఎవరు కూడా. సో ఇలా చిన్నప్పటి నుంచి ఏంటంటే ఒక సపోర్ట్ అనేది పేరెంట్స్ నుంచి ఉండాలండి ఎవరికైనా కూడా. అది లేనప్పుడు ఏంటంటే ఈ పక్కదారిలో పట్టడం, వేరే యాంగిల్స్ లో వీళ్ళు ట్రై చేస్తారు ఆ కోరికలు తీర్చుకోవడానికి. దీనివల్ల యువత ఇప్పుడు పక్కదో పడడానికి ఇది మేజర్ కారణం అన్నమాట. అయితే ఇప్పుడు ఒక జీవన వికాసం అనే మాసపత్రిక నడుపుతున్నారు. అతి చిన్న వయసులో ఒక పత్రికని, అందులోనూ ఇలాంటి ఒక స్పెషలైజ్డ్ పత్రికకి సంపాదకుడిగా ఉండడము, ఈ పత్రికను నడపడం వెనకాల కూడా బోత్ పేరెంటల్ గైడెన్స్ ఉండాలి, అలాగే మన ఎబిలిటీస్ కూడా. అసలు ఈ పత్రికను ఎందుకంటే ఇవాళ మనం చాలా చిన్న పత్రికలు చూస్తున్నాం, కొద్ది కాలం పాటు ఉత్సాహంతో నడవడం, తర్వాత రకరకాలమైన కావాల్సిన సామర్థ్యాలు లేకపోవడం, అవి మూతపడటం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ జీవన వికాసం అనేటువంటి మాసపత్రిక ముఖ్యంగా యూత్ ని ఉద్దేశించి, అలాగే ఈ రోజు కొరబడుతున్న మానసిక ధైర్యాన్ని కానివ్వండి, ఈ లక్ష్యాలను ఎలా ఏర్పరచుకోవడం కానివ్వండి, ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి కానివ్వండి, ఈ టెన్షన్స్ ఇలాంటి వాటిని తప్పించుకోవడానికి ఒక వేదికగా దాన్ని తయారు చేస్తున్నట్టుగా అందులో ప్రముఖ సైకాలజిస్ట్ రాసేటువంటి వ్యాసాలు చూసినప్పుడు మనకు తెలుస్తుంది. సో ఒక ఈ కౌన్సిలింగ్ థెరపీ చేయడమే కాదు, అలాగే ఎంబీఏ చేయడము, అలాగే పత్రికను నడపడం ద్వారా యూత్ కి మీరు ఏమి చెప్పదలిచారు? యువతకి మనకి చాలా ఉపయోగపడాలని ఇవన్నీ కూడా మేము చేయడము. సో ఏంటంటే సరైన లక్ష్యం అనేది ఉండాలండి యువతకి. ఇప్పుడు మెయిన్ గా మనకి ఇప్పుడు కనిపించేది ఏంటంటే యువత అందరూ ఏదో తిరుగుదామనో, ఫ్రెండ్స్ తో సరదాగా గడుపుదామనో, సినిమాలు చూద్దామనో వీటి పట్ల ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కానీ సో వాళ్ళకి సరైన గోల్ అనేది లేదు. ఇప్పుడు మనం చాలా చూస్తున్నాం. ఇప్పుడు నన్ను కూడా అడిగారు మీరు ఇందాక, ఇదన్నారు అదన్నారు, లాస్ట్ కి ఇక్కడ వచ్చి పడ్డారని. సో ఎక్కడా నేను ఫెయిల్యూర్ అనేది చూడలేదండి. నేను గోల్స్ ని ట్రాన్స్లేట్ చేసుకుంటూ మార్చుకుంటూ వచ్చాను కానీ సో ఫెయిల్యూర్ అని నేను ఏ ఫీల్డ్, స్పోర్ట్స్ ఉన్నప్పుడు స్పోర్ట్స్ లో టాప్ గా ఉన్నాను, అకాడమిక్ గా ఉన్నప్పుడు అకాడమిక్ గా టాప్ గా ఉన్నాను. ఇప్పుడు పత్రికలో కూడా నేను చాలా టాప్ దీనికి రావాలని అనుకుంటున్నాను. సో ఇలా ఏంటంటే సరైన లక్ష్యం అనేది యూత్ లో ఉండాలి, దానికి తగిన సపోర్ట్ ఉండాలి, ప్రయత్నం ఉండాలి. ఏంటంటే ఎంబీబీఎస్ చదవాలి అన్నప్పుడు వాడు 10th క్లాస్ నుంచి చాలా కృషి చేయాలి, సబ్జెక్ట్ పరంగా గానీ బయట దీని పరంగా గానీ. సో అలాంటి లక్ష్యం అనేది చాలా మందిలో ఇప్పుడు కనపడట్లేదండి నేను చూడడంలో. ఇప్పుడు ఎందుకంటే నన్ను అడిగారు మీరు 20 ఏళ్ల వయసులో సేవ అనే దీంతో వస్తున్నావని. సో నాకుంది, ఎందుకంటే నాకు ఒక ఆ ప్రోత్సాహం అనేది నాకు వెన్నుండి ఉంది. మా నాన్నగారు కావచ్చు, మా అమ్మ కావచ్చు, నాకున్న ఫ్యామిలీ సపోర్ట్ అనేది ఉందన్నమాట. సో ఇలాగే యువత కూడా ఏదో ఒకటి సాధించాలి, అది తన పరంగా సాధించవచ్చు, సమాజానికి ఉపయోగపడచ్చు. ఏదో ఒక లక్ష్యం అనేది ఉండాలి, దానికి తగిన ప్రోత్సాహం అనేది తల్లిదండ్రులు కల్పించాలి, సమాజం ఖచ్చితంగా దానికి తగినట్టుగా ఉంటది అనమాట. సో ఈ లక్ష్య సాధన అనేది లేకపోతే యువత ఖచ్చితంగా పక్కదారి పడుతుంది. దే ఆర్ నోవేర్ అండ్ ఒక గుంపులో ఒక వ్యక్తే కాబట్టి వాళ్ళకి పెద్దగా గుర్తింపు అనేది ఉండదు. హర్షవర్ధన్ రెడ్డి, ఇప్పుడు నీవు విద్యార్థిగా ఉన్నప్పుడు సమాజం అంటే సొసైటీలో అలా క్యాంపస్ లో విద్యార్థుల్లో ఇప్పుడు కో ఎడ్యుకేషన్ ఉంది, తర్వాత విద్యార్థి గురువు సంబంధాలు, అలాగే విద్యార్థుల పట్ల అభిప్రాయాలు, సినిమాల ప్రభావం, ఇప్పుడు మన కళాశాలలో ర్యాగింగ్ లాంటివి ఇవి చూస్తున్నాం కదా. అప్పుడు వాటిని ఇలాంటి సమాజం కాదు, ఇలాంటి వాతావరణం కాదు విద్యార్థికి కావాల్సింది అనుకుని ఈ వికాస వేదిక ద్వారా మీరు చేసిన ప్రయత్నాలు ఏంటి?
అంటే విద్యా సంస్థల్లో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చాలా చేసామండి. ఈవెన్ స్కూల్ బేస్డ్ నుంచి కూడా ఇప్పుడు 10th క్లాస్ స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళకి ఏమేమి అవసరం, ఎలా వాళ్ళు పక్కదారి పడతారు. ఇప్పుడు వీళ్ళకి టీనేజ్ అంటాం మనం, ఈ 10th ఇంటర్ ఈ పీరియడ్ లో ఏంటంటే అడాల్సెంట్ ఏజ్ లో వీళ్ళు చాలా ఈజీగా అట్రాక్ట్ అవుతారు అన్నిటికీ. ఇప్పుడు ఎవడో సిగరెట్ తాగుతాడు ఒక హీరో, మనకి ఈ మీడియాలో కూడా ఎక్కువ ఈ మధ్య ఫోకస్ చేస్తున్నారు, సినిమాల్లో కావచ్చు టీవీలో కావచ్చు. ఇప్పుడు ఒక హీరో అంటే రియల్ హీరోయిజం ఇది కాదు, మన పాత సినిమాల్లో చూస్తూ ఉంటాం. అసలు రియల్ హీరోయిజం అంటే చాలా ఉంటది. ఇప్పుడు ఏంటంటే స్టైల్ గా ఒక బండి మీద కూర్చొని సిగరెట్ తాగడం హీరోయిజం అనుకుంటున్నారు, లేదా ఒక అమ్మాయిని తీసుకొని స్టైల్ గా బైక్ లో ఒక మంచి స్పోర్ట్స్ బైక్ తీసుకొని, ఇప్పుడు వచ్చేసాయి 1-2 లక్షల్లో పెద్ద పెద్ద బండ్లు, ఇవి తీసుకొని స్టైల్ గా వెళ్ళడం హీరోయిజం అనుకుంటున్నారు. ఇది కాదండి. సో ఇవన్నీ ఇలాంటివి కాదు, వాళ్ళకి రైట్ వే అనేది మేము కల్పించడానికి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాము. విద్యార్థులకు కావచ్చు, ఇప్పుడు ఇంటర్మీడియట్ స్థాయిలో ఉంటారు, ఇంటర్మీడియట్ స్థాయిలో వాళ్ళకి ఎలాంటి పక్కదోవ పడడానికి ఆస్కారాలు ఉన్నాయి, వాటి పట్ల మేము కౌన్సిలింగ్ ఇప్పిస్తాం విద్యార్థులకి. కొన్ని కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి మన ఫ్యాకల్టీ దగ్గర నుంచి కూడా. సో ఈ విద్యార్థి ఇలా ఉన్నాడండి, తిన్ను కొంచెం మార్చాలి, లేదా అకాడమిక్ గా డల్ గా ఉన్నాడు, ఇలాంటి తీసుకుని పర్సనల్ కౌన్సిలింగ్ కూడా మేము ఫ్రీగా కండక్ట్ చేస్తున్నాం విద్యా సంస్థల్లో. అంటే ఇవన్నీ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ లో చేస్తున్నాము, ప్రైవేట్ లో కూడా ఇంకా ఫ్యూచర్ లో ప్లాన్ చేస్తున్నాం అనమాట. సో వీటిలన్నిటి వల్ల ఏంటంటే ఒక అవగాహన అనేది విద్యార్థులకి కల్పిస్తున్నాం. దాంతో ఇంకా వాళ్ళు మారాలి. మనం గుర్రాన్ని నీటి వరకు తీసుకెళ్లగలని తాగించలేమంటాం కదా. సో అలా ఏంటంటే ఇప్పుడు తాగించాలన్న ఉద్దేశంతో ఉన్నాం మేము. ఎందుకంటే గుర్రాన్ని కాసేపు పరిగెత్తిస్తే దానికి దాహం వేసి ఎలాగో నీళ్లు తాగుతుంది. సో ఏంటంటే ఇప్పుడు ఆ నీడ్ అనేది మనం చూపించాలి, వాళ్ళకి ఆ దాహం కల్పించాలి, కల్పిస్తే పరిగెత్తించాలి, ఆ తర్వాత దాని దాహం తీర్చుకోవడానికి మనం ఒక చూపించాలి. ఆ ప్రయత్నమే మాదండి. బాగుంది హర్షవర్ధన్ రెడ్డి. ఇప్పుడు అలాగే ఇప్పుడు ఈ ఎయిడ్స్ గురించి, ర్యాగింగ్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా, అలాగే మరొక సేవా కార్యక్రమం బ్లడ్ డొనేషన్, ఈ తర్వాత ఈ అవయవ దానం అని ఈ మధ్యకాలంలో ఒకటి వచ్చింది. సో విద్యార్థుల్లో తాను జీవిస్తూ మరొకరికి అవసరమైన సందర్భంలో ప్రాణదానం చేయడం రక్తదానం అనేది, ఇలాంటి రక్తదాన కార్యక్రమం యూత్ చేపడితే ఎంతవరకు విద్యా సంస్థల్లో వాళ్ళకి ప్రోత్సాహం లభిస్తుంది అంటారు? ఇలాంటి అవేర్నెస్ వచ్చిందా? ఉందండి, అవేర్నెస్ అయితే ఉంది, దాన్ని లేదని చెప్పలేము. చాలా మంది యువత ముందుకు రావడానికి ఉన్నారు. ఈ కొన్ని ప్రైవేట్ విద్యా సంస్థల్లో కొద్దిగా దానికి తగిన సపోర్ట్ ఇవ్వట్లేదండి. ఇప్పుడు మేము కూడా ఒక ఆర్గనైజేషన్ ఉంది, మాకు అనుబంధ సంస్థలు చాలా ఉన్నాయి. సో వాళ్ళు చేస్తూ ఉంటారు, మేము ఇలా ఒక ఇన్స్టిట్యూషన్ లో బ్లడ్ క్యాంప్ చేయాలనుకుంటున్నామండి, ఇక్కడ ఐ డొనేషన్ క్యాంప్ అని, డెంటల్ క్యాంప్ అని, ఇలాంటి క్యాంప్స్ చాలా కండక్ట్ చేస్తున్నారు. సో ఈ ఎంతసేపు చదువు అన్న దీంతో ఏం చేస్తున్నట్టు ఈ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ లో వీటికి ప్రోత్సహించట్లేదు విద్యార్థులని. నిజంగా చాలా ఉపయోగకరమైనవండి అది. ఇప్పుడు మనం చనిపోయినప్పుడు కూడా ఇంకొకరికి ఉపయోగపడాలనేది చాలా ఉన్నతమైన భావం అది. దానికి తగిన ప్రోత్సాహం అనేది విద్యా సంస్థల్లో ఇంకా రావాలి. అవేర్నెస్ వచ్చింది, ఆల్రెడీ జరుగుతుంది, ఇంకా కూడా డెవలప్ చేసుకుంటూ వస్తే మనం చాలా ఉన్నత స్థాయికి వెళ్తాం. బాగుంది. అలాగే ఇప్పుడు ఈ డ్రగ్స్, మాదక ద్రవ్యాల వినియోగం కూడా యూత్ లో ఎక్కువ అవుతోందని, కేవలం సిగరెట్లే కాకుండా ఇవాళ అంతర్జాతీయ మార్కెట్ లేకపోతే గ్లోబలైజేషన్ వల్ల కొన్ని అవాంఛనీయ ధోరణులు భారతదేశం లాంటి అభివృద్ధి చెందిన దేశంలో కూడా ప్రవేశిస్తున్నాయి. సో వీటి పట్ల ఎందుకు యువత ఇది ఒక ఫ్యాషన్ లేకపోతే ఒకసారి గమ్మత్తుగా ఉంటుందనే వెళ్ళడము, ఆ వలలో చిక్కుకుపోవడం అనేది జరుగుతూ ఉంది కదా, ఒక యూత్ గా నీ అభిప్రాయం ఏంటి? ఉందండి, ఇదేంటంటే ఇంతకుముందు చెప్పాను, మనకు దొరకనివి వెతుక్కుంటాం ఆనందాలని. సో కొన్ని సైకలాజికల్ గా కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇంట్లో ఫ్యామిలీ రిలేషన్ సరిగ్గా లేకపోవడము, కొంతమంది అనాథల పిల్లలు ఉంటారు, వాళ్ళకి తల్లిదండ్రులు ఉండరు, ఎవరు మంచి చెప్పడానికి ఉండరు. వాళ్ళకి ఏంటంటే ఈ ఎన్విరాన్మెంట్, చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ వల్ల, ఫ్రెండ్స్ వల్ల వీళ్ళు మోటివేట్ అయ్యి ఇలాంటి వాటికి అలవర్చుకుంటున్నారు, చెడ్డ అలవాట్లకి. ఆర్గనైజేషన్ యొక్క ఎయిమ్ కూడా అదే, వీళ్ళందరికీ కూడా ఒక అవేర్నెస్ రావాలి. ఇప్పుడు సరైన లక్ష్యం ఉన్నవాడికి ఇట్లా సిగరెట్కో డ్రగ్స్కో వెళ్ళండి, వాడు ఆ లక్ష్యం పైనే ఉంటాడు. కాబట్టి వాళ్ళకి ఒక రైట్ వే మనం చూపించి ఆ దారిలో వాళ్ళని పయనిస్తూ ఉంటే ఇలాంటివి ఏవి కూడా వాళ్ళకి అడ్డు కాదండి. మనం దాన్ని ఈజీగా మనం దాన్ని అధిగమించి పైకి తీసుకురావాలి.